అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా రుచికరమైన అండ్ రిచ్ ప్రోటీన్ ఉన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోరుచిక్కుడుకాయ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఈ కర్రీ పప్పులోకి, సాంబార్లోకి, సైడ్ డిష్గా, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీనిలో 2 స్పూన్స్ మినపప్పు, ఒక 4 ఎండుమిర్చి, 2 స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా కొంచెం రెడ్గా అయ్యే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇదంతా ఫ్రై చేసుకొని దీంట్లో కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని లైట్గా వేయించుకొని వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg గోరుచిక్కుడుకాయ తీసుకున్నాను. దానికి ఒక 6 స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఈ గోరుచిక్కుడులో ఫైబరు, కాల్షియం, ఐరన్ రిచ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అండ్ హార్ట్ కూడా చాలా మంచిది. దీంట్లో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 kg గోరుచిక్కుడుకాయ తీసుకున్నానండి. ఇదంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 times బాగా వాష్ చేసుకున్నాను. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 times బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్లో వీటిని వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని ఇదంతా బాగా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 8 minutes వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఈలోపు మనము ముందుగా వేయించుకున్న ఈ పప్పులు ఉన్నాయి కదండి, దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయ వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ చేసుకోండి. పొడిలాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇది కొంచెం ఫ్రై అయ్యాయండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 minutes వరకు ఉడికించుకోండి. 5 minutes అయ్యాక మూత తీసి చూడండి, గోరుచిక్కుడుకాయ బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూను కారము, ఒక 1.5 స్పూను ఉప్పు కూడా వేసుకోండి. ముందుగా మనము వేయించిన దాంట్లో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. కారం, ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని 10 minutes వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఇప్పుడు 10 minutes అయ్యాక చూద్దాము. కూర బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా పొడి చేసుకున్న దాన్ని దీంట్లో వేసేయండి. బాగా ఉడికినాక వేసుకొని
మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచండి. ఇదంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అంతే ఉడికించుకొని దీంట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. దీన్ని చపాతీలోకైనా రైస్లో సైడ్ డిష్గానైనా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.